ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మరి వీడియో చేసి చాలా రోజులు అయితే అయిపోయింది. సరే కదా, ఇప్పుడైతే తెలిసిందే కదా, ఒకప్పుడు ఆదివారం అంటే చికెన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆదివారం అంటే చికెన్ లేదు, ఏమీ లేదు. వైరస్తో భయపడిపోతున్నారు. ఎంతమంది చెప్పినా సర్లే ఇప్పుడు కాకపోతే తర్వాత ఏం తినొచ్చు అనే ఉద్దేశంతో చికెన్ అయితే తినడం మానేశారు. సో అందుకని ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ ఏముంటే బయటికి వెళ్ళి రొట్టె ముక్కలు తెచ్చుకోమన్నారు. సర్లే అని రొట్టె ముక్కలు తెచ్చుకున్నా. ఒకప్పుడు జ్వరం తగిలితే రొట్టె ముక్కలు తెచ్చుకునే వాళ్ళు. సరే ఇప్పుడు జ్వరం తగలకపోయిన రొట్టె ముక్కలు తెచ్చుకోవాల్సి వస్తుంది. రొట్టె ముక్కలు అయితే ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తానండి. ఒకసారి ఏంటియో ఆ రొట్టె ముక్కలు స్నాక్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా బజార్కి వెళ్ళి అయితే ఇవ్వండి రొట్టె ముక్కలు తెచ్చేసాను. అదేవిధంగా ఇదిగోండి బుల్లి ల్యాప్టాప్ ఉన్నట్టు ఉంది, బుల్లి ట్యాబ్. దీంట్లో రొట్టె ముక్కలు కలుస్తారంట. ఇదిగోండి దీన్ని కరెంట్లో పెట్టింది, చూసారు కదా. ఆ కరెంట్లో స్విచ్ చేసాం. దీన్ని పట్టుకుని చల్లంటే కాలిద్దంట, అందుకని పట్టుకోలేదు నేను. ఇదిగోండి మన పానీపూరి బండి కలుపుతారు చూసావా, చాటు అక్కడ కలిపారు. ఇదిగోండి దీంట్లో ఎర్రగడ్డలు, టమాటో ముక్కలు, ఉప్పు, కారం, ఒకటి ఎక్స్ట్రా ఏంటి కేవల దోసకాయ, అంతే. ఇంకా అంతమించి ఏమున్నాయి. ఆ పచ్చిమిరకాయలు అండి, ఆ పచ్చిమిరకాయలు ఎలాగ చాట్లో వేస్తారు కదా చాట్ బండిలో. సో ఇప్పుడు పొరుగులు బోదులు మనం ఏం వేసామంటే ఇవి వేసాం. ఏంటి కేవల దోసకాయ వేసాం, అంతే. మిగతాదంతా సేమ్ అనమాట. అంటే ఇది కేవల దోసకాయ మిక్చర్ అనమాట, బొరుగుల మిక్చర్ కాదు. దీన్ని రొట్టె ముక్కలు మధ్యలో పెట్టుకోవాలి. రొట్టె ముక్కలు మధ్యలో పెట్టిన తర్వాత రొట్టె ముక్కలు తీసుకెళ్ళి ఆ విధంగా దాన్ని పెట్టుకోవాలి. ఇంకా దాన్ని మూసేద్దాం. అదిగోండి మూసేసిన తర్వాత అదిగోండి దాన్ని కూడా పెట్టుకునేది ఉంది. అది సూట్ కేసు తాళం వేసాం. సో ఇప్పుడైతే సూట్ కేసు తాళం వేసాం. 1 మినిట్ అయితే ఉంచాలి. 1 మినిట్ గంట ఎక్కువ ఉంచామనుకో మాడిపోద్ది. చూసారా ఇందాక ఎంత సాఫ్ట్గా ఉందో, ఇప్పుడు చూసారా అవి మోడల్ పడినాయి. దాని మోడల్ ఉంది చూసారా, ఆ మోడల్ రొట్టె మీద పడింది, అంతే కాలిపోయింది. సో ఇప్పుడు అది ఒట్టిది పెడితే మాడిపోద్ది కాబట్టి దానికోసం అయితే ఇదిగోండి చీజ్. ఈ చీజ్ అయితే తెచ్చుకొని దాన్ని పూసాము కింద పైన, అంతే. ఇదిగోండి మొత్తానికి అయితే మనకి రొట్టె ముక్కలు రెడీ అయిపోయినాయి. రొట్టె ముక్కలు స్నాక్స్తో ఇదిగోండి మొత్తానికి అయితే ఇలా వచ్చేసింది. దీని మీద అయితే మనం టమాటా సాస్ కానీ లేదంటే మామూలుగానే తినేయచ్చు. టమాటా సాస్ వేసుకుంటే కొంచెం తీపి పుల్లగా ఉంటుంది, నిమ్మకాయ పిండుకుంటే ఇంకా అదనమాట. ఇది కూడా ఈరోజుకి రొట్టె ముక్కలు స్నాక్స్ అనమాట, సండే స్పెషల్. ఒకసారి టేస్ట్ చూద్దాం. ఇంతే అండి. మీరు కూడా ఈ రొట్టె ముక్కలు స్నాక్స్ చేయాలనుకుంటే చేసుకోండి. బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వెరీ గుడ్. అమ్మయ్య పుట్టినరోజు అయిపోయింది. కేక్ కటింగ్. ఇదిగోండి మొత్తానికి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చేస్తాం ఏ విధంగా ఉందనేది శాండ్విచ్. ఈ రొట్టె ముక్కలు ఏందో ఎవడన్నా సాయంత్రం స్నాక్స్ అంటే ఏ బజ్జీలో బోండాలో చేస్తారు అనుకుంటాం, కానీ ఈ రొట్టె ముక్కలు పెడతారు అనుకుంటామా. దాడి ఏమి లేదండి, రొట్టెలాగే ఉంది. కాకపోతే లోపల పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు ఉన్నాయి. దీనికోసం ఆ మిషన్ కూడా కొనబడలే. ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కలుపుకొని రొట్టె ముక్కలు దాని లోపల పెట్టుకొని తింటే సరిపోద్ది. కాబట్టి కొంచెం హీట్ కోసం కొద్దిసేపు వేడిగా ఉండాలి, అంతే. జస్ట్ హీటే దీంట్లో ఉంది, అంత మంచి ఏమీ లేదు. మొత్తానికి ఇదండి సండే శాండ్విచ్, సండే రొట్టె ముక్క. అది మళ్ళీ దానికోసం మళ్ళీ 2000 ఖర్చు ఈ రొట్టె ముక్క కోసం. తింటే ఏమన్నా ఆకలి తీరిద్దంటే అది లేదు. అందుకే వెరైటీ అనుకున్నా ఎప్పుడు కూడా బజ్జీలు తినడం బెటర్. ఇటు వాళ్ళ ఉపయోగం ఉండదు, ఏమి ఉండదు. ఇంతే అండి. మరి బాయ్ బాయ్.